హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి ఒక అఫోర్డబుల్ ప్రైస్లో ఉన్నటువంటి 5 years ఓల్డ్ హౌస్ అనేది మేము ముందుకు తీసుకొచ్చేసాను. ఈ హౌస్ మనకి మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. రేడియల్ డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 100 meters దూరంలోనే మనకి బస్ రూట్ అయితే ఉంటుంది అనమాట. రోడ్ ప్రకారం చూసుకుంటే మనకి 500 meters హౌస్ అయితే ఉంటుంది. ఈ హౌస్ చూస్తున్నారు కానీ ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఈ హౌస్ ఇది వచ్చేసరికి నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. మనకి హౌస్ ముందు 30 feet రోడ్ అయితే ఉన్నది. ఈ హౌస్ మొత్తం 167 square yards లో అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ గురించి పూర్తిగా అన్ని వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇది డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ అనేది పైన వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. వారికి కనుక కాల్ చేసినట్లయితే మీకు ఎగ్జాక్ట్ హౌస్ లొకేషన్ కూడా షేర్ చేస్తారు. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీకు నచ్చితే హౌస్ చూసిన తర్వాత మీరు కొనుక్కోవచ్చు. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ ఏవైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేసి ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా ప్రమోషన్ చేయించుకోండి. ఇక ఆలస్యం ఎందుకండి, హౌస్ గురించి పూర్తిగా అన్ని వివరాలు తెలుసుకుందాం పదండి. చూసారు కండి, ఈ హౌస్ వచ్చేసి మనకి మొత్తం 167 square yards లో మనకైతే కన్స్ట్రక్షన్ చేశారు. ఈ హౌస్ నార్త్ ఫేసింగ్ లో ఉంటుంది. ఇక ఈ హౌస్ సేల్ చేయడానికి గల మెయిన్ రీజన్ అండి, ఈ హౌస్ ఓనర్ వేరే లొకేషన్ లో మనకు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ప్రెసెంట్ ఈ హౌస్ అయితే తీసేయడం జరుగుతుంది. అందువల్లనే మనకు చాలా రీజనబుల్ ప్రైస్ లో మనకి చుట్టుపక్కల ఉన్న ఏరియాల కన్నా చాలా బెటర్ ప్రైస్ అనేది షేర్ చేయడం జరుగుతుంది. ప్రెసెంట్ దీంట్లో టెనెంట్స్ కూడా ఉన్నారండి. మనకి 7,000 to 7,500 వరకు మనకు రెంట్ కూడా అవైలబుల్లో ఉంది. ఇక దీంట్లో చూసుకున్నట్లయితే మనకి డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, కరెంట్ కనెక్షన్, ఆల్ ఫెసిలిటీస్ అవైతే అవైలబుల్లో ఉన్నాయి. ముందు మనము కొంచెము డీప్ గా చూపించలేనండి, లోపల టెనెంట్స్ ఉన్నారు. జస్ట్ అలా లోపల ప్లానింగ్ అనేది కొంచెం చూపిస్తాను. లోపల ప్లానింగ్ చూసేసి వద్దాం రండి. ప్రెసెంట్ అండి మనం కార్ పార్కింగ్ లో ఉన్నాము. చూస్తున్నారు కానీ ఈజీగా ఒక ఎస్యూవి కార్ కూడా పెట్టుకునే అంత స్పేషియస్ గా మనకి కార్ పార్కింగ్ అయితే డిజైన్ చేశారు. ఇక మనకి ఇక్కడ కొంచెం ల్యాండ్ అనేది కూడా ఎక్స్ట్రా కూడా ఉంటుంది. మనకు 180 square yards ఉంటుంది. ఆన్ పేపర్ 167. మనకి క్రాస్ కూడా ఇది ఏంటంటే మనకి పనికిరాంది అయితే కాదండి. ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ కార్నర్ లో ఉండేటువంటి ఈశాన్యం అనమాట. ఈశాన్యం పెరిగింది, చాలా మంచిది. మనకి వాస్తు ప్రకారం కూడా 100% బాగుంటుంది. ఇక ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ కనెక్షన్ ఉంది. మనకి సంపు కూడా డిజైన్ చేశారు. 5,000 liters కెపాసిటీ కలిగినటువంటి వాటర్ సంపును కూడా కలిగి ఉన్నది. చుట్టూ కూడా మనకి హౌసెస్ కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. బస్సు రోడ్డుకి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంది. ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే చూడండి, ఇది మనకి మెయిన్ ఎంట్రన్స్ డోరు. ఇది వచ్చేసరికి మనకి గ్రిల్ తోటి అయితే ఫిక్స్ చేసింది. చూడండి, మొత్తం మనకు ఇండియన్ టేక్వుడ్ డోర్ తోటి అయితే డిజైన్ చేశారు. మనం లోపలికి వెళ్ళి కూడా చూద్దాం పదండి. ఇక్కడ మనం హౌస్ లోపల చూసుకున్నట్లయితే మంచి స్పేషియస్ గా ఉంది. మనకి చూడండి, ఇది మొత్తం హాల్ అనమాట. ఇక్కడ దివానా వేశారు. మనకి ఇక్కడ సోఫా యూనిట్ వేసినా కానీ మంచి స్పేషియస్ గానే ఉంది. మనకి ఇది టీవీ యూనిట్. ఇది వచ్చేసరికి మనకి కిచెన్ సెటప్ అనమాట. మనకి అక్కడ సైడ్ సౌత్ సైడ్ డోర్ కూడా మనకి అవైలబుల్లో ఉంది. పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు సపరేట్ గా. ఇక ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే మనకి డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది. అలాగే రైట్ సైడ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. దానికి వచ్చేసరికి అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది వచ్చేసరికి సపరేట్ గా ఇక్కడ కార్నర్ లో మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్లే ముందు లెఫ్ట్ సైడ్ లోనే మనకి కామన్ బాత్రూమ్ కూడా ఉంటుంది. సో కొంచెం లోపల టెనెంట్స్ ఉండడం వల్ల మనం క్లియర్ గా చూపించలేకపోతున్నాము. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం పదండి. సో గైస్, చూసారు కాండి, హౌస్ లోపల ప్లానింగ్ కూడా మనకి మొత్తం 167 square yards. మనకు ఆన్ పేపర్ 180 square yards అనేది కూడా ఉంటుంది. ఇక మనకు వచ్చేసరికి ఈశాన్యం పెరిగి ఉంది. మంచి వాస్తు కూడా బాగానే ఉంటుంది. మనకి పీస్ఫుల్ లొకేషన్ లో ఉంది. మనకి హౌస్ చూసుకున్నట్లయితే మనకి బస్ రూట్ కనిపిస్తుంది కానీ బస్సు, ఆ బస్ రూట్ నుంచి జస్ట్ మనకు రేడియల్ డిస్టెన్స్ ఒక 100 meters డిస్టెన్స్ లోనే మనకి హౌస్ అనేది అవైలబుల్ లో ఉందన్నమాట. చుట్టూ కూడా చూసుకుంటున్నారు కదా, మొత్తం చాలా హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. మంచి రెసిడెన్షియల్ ఏరియాలో మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఆల్రెడీ టెనెంట్స్ ఉంటున్నారు, రెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ హౌస్ అమ్మేస్తున్న పర్పస్ వచ్చేసరికి చెప్పాను కానీ మీకు ముందే వీడియోలో, ఈ హౌస్ ఓనర్ వేరొక చోట మనకు హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్ల ఈ ప్రాపర్టీని అనేది అమ్మేయడం జరుగుతుంది. మనకి వెరీ రీజనబుల్ ప్రైస్ లో సేల్ చేస్తున్నారు. ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 9 నుండి మనకు ఈసీఎల్కి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్, ఇప్పుడు యామ్నంపేట నుండి రాంపల్లికి వెళ్ళేటువంటి మెయిన్ రోడ్ అనమాట. ఈ మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే
ఈ ప్రాపర్టీ హౌస్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా రాంపల్లిలో అయితే ఉంటుందన్నమాట. చుట్టూ ఇక రాంపల్లి అంటే తెలుసు కండి, చుట్టూ మనకి చాలా డెవలప్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ హౌస్కి వెరీ నియర్ బై పోచారం ఇన్ఫోసిస్ క్యాంపస్ కూడా ఉంటుంది. ఈ హౌసెస్కి దగ్గరలో చాలా ఇంజనీరింగ్ కాలేజ్, ఇక ఇలా మల్లారెడ్డి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ అన్న, ఇక చెప్పుకుంటూ పోతే చాలా ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా సరౌండింగ్స్ డెవలప్ అయినాయి అనమాట. ఇక మనకు ఈ మెయిన్ రోడ్డు ఏదైతే మనం చూపిస్తున్నామో, ఈ మెయిన్ రోడ్డు చుట్టుపక్కల చాలా హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ప్రతి ఒక్కటి అందుబాటులో ఉన్నటువంటి మంచి డెవలప్డ్ ఏరియాలో మనకి హౌస్ అయితే ఉందన్నమాట. ఇక మీరు ఈ హౌస్ ఓనర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసరికి 90 lakhs చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ అయితే కాదండి, డెఫినెట్గా 100% నెగోషియబుల్ ఉంటుంది. మీకు అప్ టు బ్యాంక్ లోన్ కూడా మీకు 70 to 80% వరకు వస్తుంది అనమాట. ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్స్. ఇక లీగల్ పరంగా చూసుకుంటే ఎటువంటి ఇష్యూస్ లేవు. ప్రెసెంట్ ఆల్రెడీ లోన్లో కూడా ఉంది కాబట్టి మీకు 100% క్లియర్ టైటిల్. ఇక దీనికి వచ్చేసరికి మీకు ఈ ప్రైస్ అనేది కూడా నెగోషియబుల్ ఉంటుంది కాబట్టి ఒకసారి హౌస్ విజిట్ చేయండి. మీకు నచ్చింది అనుకోండి, డైరెక్ట్ ఓనర్తోనే కాబట్టి ఎవరికి ఎలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ లేకుండా మీరు ఈ హౌస్ని అయితే సొంతం చేసుకునే అవకాశం ఉంది. ఇక ఆలస్యం ఎందుకండి, ఇలాంటి ప్రాపర్టీస్ రెగ్యులర్గా నేను మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, అలాగే లైక్ చేయట్లేదు. తప్పకుండా వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలని అయితే కోరుతున్నాను. ఇలాంటి మంచి మంచి ఆఫర్టబుల్ ప్రైజెస్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. తప్పకుండా మీది ఏదైనా ప్రాపర్టీ కూడా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద ప్రమోషనల్ నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇక మరొక బ్యూటిఫుల్ ప్రాపర్టీతో మీ ముందుకైతే వచ్చేస్తాను. నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.